హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద నైనా వరల్డ్. నేను ఇవాళ బ్యాచులర్స్ కానీ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కానీ ఎక్కువ రోజు అల్లాన్ని స్టోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కనీసం ఈ అల్లం పేస్ట్ అనేది ఒక 3 to 6 months ఈజీగా వితౌట్ ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది. దాని ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఎండలో ఒక 1/2 hour ఉంచేసాను అనమాట. ఎందుకంటే తేమ అనేది లేకుండా, తేమ ఉంటే ఆటోమేటిక్గా స్మెల్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఎల్లిపాయలు కూడా, వెల్లుల్లి కూడా నేను మంచిగా పొట్టు క్లీన్ చేసేసి తీసుకున్నాను. పొట్టున్నా పర్లేదు. రెండింటిని చూడండి, కొంచెం మిక్సీ పట్టాక కొంచెం సాల్ట్ వేసాను, ఒక 2 spoons. తర్వాతకి ఒక 3 spoons ఆయిల్ వేసాను. తర్వాతకి 1 spoon పసుపు వేసాను అనమాట. చూడండి, ఇలా పసుపు వేసి మెత్తగా పట్టేసాను అనమాట. గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసేసినాక మన అల్లం చూడండి ఇలా ఉంటుంది. షాప్లో కొన్న అల్లం వల్ల ఉంది. దీని స్మెల్ అనేది నేను ఈ వీడియో చేసి దాదాపు 15 days అవుతుంది. ఇప్పుడు చూసినా దీని స్మెల్ అనేది కొంచెం కూడా డిఫరెంట్గా లేదు, ఫ్రెష్గా ఇప్పుడే చేసినట్టుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.